అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారందరూ? బాగున్నారా? అందరూ జాయిన్ అయిపోయారా? క్లాస్ స్టార్ట్ చేద్దామా? ఓకే. సో, ఈరోజు మనము ఏ చాప్టరు చదువుతున్నామంటే ఇంటెగ్రేషన్. ఈ రోజున మనము ఏ చాప్టర్ చదువుతున్నాము? దట్ ఈస్ ఇంటెగ్రేషన్. సో, దీన్ని చూడముందు మనము ఒక ఫోటో చూద్దాం. ఒక్క నిమిషం. ఇదిగోండి, చూస్తున్నారా? మీకు ఫోటో కనిపిస్తుందా? ఎవరని? సో హీ ఈజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఇండియన్ మ్యాథమెటిషియన్. ఎవరంటే హీ ఈజ్ శ్రీనివాస్ రామానుజన్ అయ్యంగార్. అవునా? శ్రీనివాస్ రామానుజన్ మనం చూసాం కదా ఫోటోలో. అవును కదా? ఓకే. సో ఏం చేశారు వీళ్ళు అంటే, సో హీ బోర్న్ ఆన్ 87 ఇన్ బిట్వీన్ 1920 1887 నుంచి 1920 వరకు ఉన్నారు. ఏం చేశారు మన కోసం అంటే, సో నేను చెప్పాను మీకు, హీఈస్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ మ్యాథమెటిషియన్ అని. అవునా? సో వీడు మాకు ఏం కాంట్రిబ్యూషన్ చేశారంటే, దట్ ఈజ్ మ్యాథమెటికల్ అనలైసిస్, నంబర్ థియరీ, ఇన్ఫైనైట్ సిరీస్, కంటిన్యూడ్ ఫ్రాక్షన్, ఇలాంటిది మనకు ఎన్నో చాప్టర్స్ ఉన్నాయి. మనం ఇప్పుడు చదువుతున్నాము. అన్నింట్లో కాంట్రిబ్యూషన్ ఎవరిదుంది? శ్రీనివాస్ అయ్యంగార్దుంది. అవును కదా? సో ఎన్నో పేపర్స్ శ్రీనివాస్ అయ్యంగారు చేశారు. అంటే పేపర్స్ సబ్మిట్ చేశారు. అంటే మనకు ఇప్పుడు అన్సాల్వ్డ్ ప్రాబ్లమ్స్ అని ఉంటాయి. సో అలాంటి అన్సాల్వ్డ్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసేసి ఇచ్చారు. ఎంత అని అంటే అరౌండ్ అప్రాక్సిమేట్లీ 4000 పేపర్స్ని సాల్వ్ చేసేసారు. శ్రీనివాస్ అయ్యంగారు మనకి ఎన్న సొల్యూషన్స్ ఇచ్చారంటే, దట్ ఈజ్ అరౌండ్ 4000 అన్సాల్వ్డ్ ప్రాబ్లమ్ని సాల్వ్ ఇచ్చారు మాకు. అవును కదా? సో వీళ్ళకి అవార్డు వచ్చింది ఏంటని అంటే, సో ఫెల్లో ఆఫ్ ద రాయల్ సొసైటీ అని అవార్డు వచ్చింది. ఎప్పుడు వచ్చింది అంటే 1980లో శ్రీనివాస్ అయ్యంగారికి ఫెల్లో ఆఫ్ ద రాయల్ సొసైటీ అని వచ్చింది అవార్డు. సో ఇన్స్టిట్యూషన్లో చదివారు. ఇంకా చాలా ఫీల్డ్లో చాలా మ్యాథమెటిక్స్గా చాలా ఎన్నో చాప్టర్స్ ఉన్నాయి వాళ్ళది కాంట్రిబ్యూషన్ మనకి. సో ఇలాంటి వాడిని మనము గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే మ్యాథమెటిక్స్ మనము ఇప్పుడు చదువుతున్నాం కదా. సో వీళ్ళ కోసమే చదువుతున్నాం కదా ఇప్పుడు. అంటే వీరు మాకు ఈ అన్నీ మాకు సొల్యూషన్స్ ఇచ్చారు, ఇన్ఫైనైట్ సిరీస్ ఇచ్చారు. ఇంకా మ్యాథమెటిక్స్లో ఎన్ని పార్ట్స్ ఉన్నాయి, ఎన్నో చాప్టర్స్ ఉన్నాయి. మనకి అర్థమయ్యేలాగా చేసింది పెట్టింది ఎవరంటే, సో ఇలాంటి మ్యాథమెటిషియన్స్. వాళ్ళని మనము ఎప్పుడు గుర్తించుకోవాలి. సో హీ ఈజ్ ద వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ మ్యాథమెటిషియన్ ఆఫ్ ఆల్ టైమ్ అని అనొచ్చు. అవును కదా? సో ఈ మోటివేషన్తో మనము ఈరోజు క్లాస్ స్టార్ట్ చేద్దాం. ఓకే. సో నేను ఇప్పుడు చెప్పాను కదా మీకు ఏంటని. సో దట్ ఈజ్ వీఆర్ గోయింగ్ టు స్టడీ టుడే ఇంటెగ్రేషన్. కరెక్టా? ఓకే. సో దీంట్లో మనము ఇంపార్టెంట్గా ఏం చూస్తామంటే, సో దట్ ఈజ్ ఇంట్రొడక్షన్ పార్ట్. ఓకే. సో నెక్స్ట్ దీంట్లో మనము స్టాండర్డ్ ఫార్మ్స్ అని వస్తూ ఉంటాయి. ఓకే. సో స్టాండర్డ్ ఫార్మ్స్ ఏమున్నాయి? సో స్టాండర్డ్ ఫార్మ్స్ చదువుదాము. ఇంకా నెక్స్ట్ ప్రాపర్టీస్ ఆఫ్ ఇంటెగ్రేషన్స్ అని ఉన్నాయి. షార్ట్ కట్లో రాశాను నేను. ప్రాపర్టీస్ ఆఫ్ ఇంటెగ్రల్స్ అని వస్తున్నాయి. ఓకే. సో ఇదన్నీ మనము ఈరోజు కవర్ చేసుకుందాం. సో ఇంట్రొడక్షన్, స్టాండర్డ్ ఫార్మ్స్, ప్రాపర్టీస్ ఆఫ్ ఇంటెగ్రల్స్, ఇదన్నీ మనము చూద్దాం ఈరోజు. ఓకేయా? ఓకే. సో ఓకే. సో దీన్ని చెప్పు ముందు నేను మీకు కొద్ది డిఫరెన్సియేషన్ అడగాలి. అంటే డిఫరెన్సియేషన్ మీరు ఆల్రెడీ చేసేసారు కదా లాస్ట్ క్లాస్లో, అంటే ఇంకా ప్రీవియస్ క్లాస్లో ఉండొచ్చు. ఇప్పుడు కూడా చేస్తూ ఉన్నారు మీరు డిఫరెన్సియేషన్. అవును కదా? సో ఇన్ ద వెరైటీ ఆఫ్ డిఫరెన్సియేషన్ మీరు చేస్తారు. అంటే ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ది, ఇంకా ఆల్జిబ్రాయిక్ ఫంక్షన్స్ది, లాగరిథమిక్ ఫంక్షన్స్ది.
సో అలాగే సో ఇప్పుడు మనము డిఫరెన్షియేషన్ అయిపోయింది మాకు. నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, ఇంటిగ్రేషన్. మాకు ఇంకా డిఫరెన్షియేషన్ వస్తే ఇంటిగ్రేషన్ వచ్చినట్టే. ఓకేయా. సో నేనొక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా ఇక్కడ, ఆర్ ఫంక్షన్ అనుకోండి, y f(x) అని నేను తీసుకుంటున్నా. ఓకే. సో దీన్ని ఎలా రాస్తారు మీరు? ఒకటి dy/dx అని రాయొచ్చు, లేకపోతే ఇంకా ఇక్కడ మీరు ఫంక్షన్ ఎఫ్ అని కన్సిడర్ చేసుకుంటే ఇది మీరు ఎలా రిప్రజెంట్ చేస్తారు, f'(x) అని చేస్తారు. అవును కదా. సో y ఉంటే dy/dx ఆర్ y' అంటారు, ఇంకా ఫంక్షన్ ఇస్తే f' అని రాస్తారు. సో ఇది ప్రాసెస్ అయిపోయింది మీకు ఇక్కడ. ఏంటి అది ప్రాసెస్ అంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ ద డిఫరెన్షియేషన్ ప్రాసెస్ అంటాం మనం. ఓకే. సో ఇలాగే ఇప్పుడు ఒక క్వశ్చన్ వస్తుంది మాకు. సో అన్నీ మనము మ్యాథమెటిక్స్లో ఏది సాల్వ్ చేస్తే ఇంకా వైస్ వర్సా అని అంటాం, లేకపోతే ఇఫ్ అండ్ ఇఫ్ కండిషన్ అంటాం. ఓకే. సో ఇంకా ఇది వాల్యూ ఇస్తే మనము డిఫరెన్షియేషన్ ప్రాసెస్ చేసుకుని ఇంకా ఈ వాల్యూ కనిపెట్టాం మనం. సో ఇది మనది డిఫరెన్షియేషన్ అయిపోయింది. క్యాన్ వి డూ ఇన్ దిస్ వే? ఇప్పుడు మనకి ఈ ఫంక్షన్ ఇచ్చి ఇంకా ఈ వాల్యూ కనిపెట్టడానికి వస్తుందా? అలాంటి ప్రాసెస్ ఉన్నాయా? ఎస్, ఉన్నాయి. సో ఇప్పుడు మనం ఏం చేసాం కదా ఇక్కడ డిఫరెన్షియేషన్ ప్రాసెస్ అని, అలాగే ఈ వాల్యూ ఇస్తే మనము y వాల్యూ కనిపెట్టాలి. సో దట్ ప్రాసెస్ వి విల్ కాల్ దట్ వన్ యాజ్ యాంటీ డిఫరెన్షియేషన్. ఏమంటాం మనం? ఇది యాంటీ డిఫరెన్షియేషన్. ఈ ప్రాసెస్ని మనము యాంటీ డిఫరెన్షియేషన్. ఈ వాల్యూ ఇచ్చి ఇంకా మీరు y వాల్యూ కనిపెడితే దానికి మనం ఏమంటాము, దట్ ఈస్ యాంటీ డిఫరెన్షియేషన్ ప్రాసెస్ అంటాం. ఓకే. సో ఇక్కడ మీకు ఏం వాల్యూ వచ్చింది కదా, దీనికి ఏమంటారు మీరు? డెరివేటివ్ అంటారు కదా, dy/dx. దట్ ఈస్ ద y డెరివేటివ్ అంటారు కదా, dy/dx అని. అలాగే ఇక్కడ సిమిలర్గా ఇక్కడ మీకు dy/dx ఇచ్చి ఇంకా y వాల్యూ కనిపెడితే దీనికి మనం ఏమంటాము, యాంటీ డెరివేటివ్ అంటాము, లేకపోనా ఇంటెగ్రల్ అంటాము, లేకపోనా ప్రిమిటివ్ అంటాము. So if dy/dx is given and using the anti-differentiation process, if we are finding the value of y, that we can call antiderivative or integral or primitive. సో ఇలా అంటాం మనం. సో అంటే మాకు ఇప్పుడు ఒక విషయం గుర్తుకొచ్చింది. ఏంటంటే ఇంటెగ్రేషన్ ఈజ్ ప్రాసెస్ టు ఫైండ్ ద ఇంటెగ్రల్. ఈ ప్రాసెస్ ఏమంటాం మనము, ఇంటెగ్రల్ వాల్యూ కనిపెట్టడానికే యూస్ చేస్తాం కదా. ఆర్ అదర్వైజ్ ఇంటెగ్రేషన్ ఈజ్ ద రివర్స్ ప్రాసెస్ ఆఫ్ డిఫరెన్షియేషన్ అనొచ్చా? దిస్ ఇస్ ద రివర్స్ ప్రాసెస్ ఆఫ్ డిఫరెన్షియేషన్ అనొచ్చా ఇప్పుడు? అవును కదా. సో ఇది మీకు ఇన్ జనరల్గా చెప్పాను నేను. ఓకే. సో ఇప్పుడు మనము నెక్స్ట్ చూద్దాము ఎలా ఉంటుంది ఇంటెగ్రేషన్, ఏం వస్తుంది. ఓకే. సో నెక్స్ట్ మనం ఇప్పుడు ఏం చేసుకుందామంటే ఇంటెగ్రేషన్ యాజ్ ద ఇన్వర్స్ ప్రాసెస్ ఆఫ్ డిఫరెన్షియేషన్. ఇంటెగ్రేషన్ యాజ్ ద ఇన్వర్స్ ప్రాసెస్ ఆఫ్ డిఫరెన్షియేషన్. ఓకే. ఎలా ఉంటుందంటే, ఓకే సో ఇక్కడ మీకు డెఫినిషన్ ఉంది. ఓకే. ఏంటని, లెట్ ఈ బి ఎ సబ్సెట్ ఆఫ్ ఆర్. ఓకే. ఆర్ ఈజ్ ద రియల్ నెంబర్ ఇక్కడ. ఓకే. లెట్ ఈ బి ఎ సబ్సెట్ ఆఫ్ ఆర్. రియల్ ఏమో, ఆర్ అంటే రియల్ నెంబర్ ఉంటుంది. సచ్ దాట్ ఈ కంటైన్స్ అ రైట్ ఆర్ దిస్ ఈ కంటైన్స్ రైట్ ఆర్ లెఫ్ట్ నేబర్హుడ్ ఆఫ్ ఈచ్ ఆఫ్ ఇట్స్ పాయింట్. అంటే ఈ ఒక నేబర్హుడ్ ఉంది అంటే ఇక్కడ లెఫ్ట్లోనూ ఉండొచ్చు, లేకపోయినా రైట్లో ఉండొచ్చు. సో ఏదో ఒక ఇక్కడ లెఫ్ట్ అయినా తీసుకోండి, లేకపోయినా రైట్ సైడ్ అయినా తీసుకోండి. సో అక్కడ మీకు నేబర్హుడ్ పాయింట్ ఉంటుంది. ఏంటంటే ఓకే, సో నేబర్హుడ్ ఆఫ్ ఈచ్ ఆఫ్ ఇట్స్ పాయింట్స్ అండ్ ఎఫ్ ఫ్రమ్ E to R. Okay, so f from E to R be a function if there is a function f on E. అంటే ఇక్కడ మాకు క్యాపిటల్ F on E
ఉంటుంది. సచ్ దాట్ ఎలా ఉంటుందంటే దట్ ఈజ్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని ఉంటుంది. ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు ఈ అని ఉంటుంది. ఓకే. సో దెన్ వి కాల్ ఎఫ్, ఇక్కడ మీకు క్యాపిటల్ ఎఫ్ ఏమంటారంటే దట్ ఈస్ యాంటీ డెరివేటివ్ ఆఫ్ దిస్ స్మాల్ ఎఫ్ ఆర్ ప్రిమిటివ్ ఆఫ్ ఎఫ్ అంటాం. ఓకే, సో మీకు అర్థమయ్యేలాగా చెప్తాను ఎలా అని. ఓకే, సో నేను ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా. ఇప్పుడు డి బై డిఎక్స్ ఆఫ్ సైన్ ఎక్స్ అని తీసుకుంటున్నా. ఓకే, సో డి బై డిఎక్స్ అంటే డిఫరెన్షియేషన్ చేయాలి కదా. సో వాట్ ఈస్ ద డిఫరెన్షియేషన్ ఆఫ్ సైన్ ఎక్స్ చెప్తారా ఎవరైనా? వాట్ ఈస్ ద డిఫరెన్షియేషన్ ఆఫ్ సైన్ ఎక్స్? స్టూడెంట్స్, వాట్ ఈస్ ద డిఫరెన్షియేషన్ ఆఫ్ డి బై డిఎక్స్ ఆఫ్ సైన్ ఎక్స్? చెప్తారా ఎవరైనా? డిఫరెన్షియేషన్ ఆల్రెడీ మీరు చదివారు కదా. ఓకే, సో నేనే చెప్తున్నా. సో ద డిఫరెన్షియేషన్ ఆఫ్ సైన్ ఎక్స్ ఈజ్ కాస్ ఎక్స్, వేర్ ఎక్స్ బిలాంగ్స్ టు రియల్ నంబర్ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ మాకు డిఫరెన్షియేషన్ ఏముంది? సైన్ ఎక్స్ ది కాస్ ఎక్స్ అని ఉంది. ఓకే, సో నేను ఇట్లా రాయొచ్చా? సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు కాస్ ఎక్స్ అని రాస్తున్నాను నేను, ఫంక్షన్ అని తీసుకుంటున్నాను నేను. సో వేర్ ఎక్స్ బిలాంగ్స్ టు అగైన్ ఆర్, ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్. ఓకే, సో ఇక్కడ మీకు ఇప్పుడు క్యాపిటల్ ఎక్స్ ఏముంటుంది? దట్ ఈస్ సైన్ ఎక్స్ కదా. క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏముంటుంది? సైన్ ఎక్స్ కదా. ఇది కూడా మీకు ఏముంటుంది? రియల్ నంబర్లోనే ఉంటుంది. సో ఇక్కడ మీకు ఇది క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని ఏమొచ్చింది కదా. దిస్ ఈజ్ యాంటీ డెరివేటివ్ ఆఫ్ దిస్ వన్ ఆర్ ప్రిమిటివ్ ఆఫ్ ఎఫ్ అని అంటాం మనము. ఓకేయా, తెలిసిందా ఇప్పుడు ఏంటని? ఓకే, సో నేను ఇప్పుడు మీకు తెలిసింది అనుకుంటా ఏంటి ఉంటుంది అని. నేను ఇప్పుడు రాశాను మీకు, దట్ ఈజ్ డిఫరెన్షియేషన్ ఆఫ్ సైన్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు కాస్ ఎక్స్. సో ఇక్కడ మీకు ప్రాసెస్ ఏం దొరికింది? డిఫరెన్షియేషన్ దొరికిందా? కరెక్టా? సో ఇక్కడి నుంచి వస్తే మీకు ఈ వాల్యూ వస్తుంది, సైన్ ఎక్స్ వస్తుంది. కాస్ ఎక్స్ తీసుకుంటే ఇంకా సైన్ ఎక్స్ అని వస్తుంది. ఎలా వస్తుంది? దిస్ ఇస్ కాల్డ్ యాజ్ యాంటీ డిఫరెన్షియేషన్. సో దిస్ ఇస్ ద ప్రాసెస్ ఆఫ్ యాంటీ డిఫరెన్షియేషన్. ఇప్పుడు మీకు ఏం వాల్యూ వచ్చింది కదా డిఫరెన్షియేషన్ది, ఆ వాల్యూ తీసుకుని మీకు ఆన్సరు ఇలా ఇది సైన్ ఎక్స్ అని వస్తే, సో ఈ ప్రాసెస్ మనం ఏమంటాము? యాంటీ డిఫరెన్షియేషన్ అంటాము. ఓకే, ఇలాగే. సో ఇది మీకు ఏమవుతుంది? దట్ ఈస్ ఎఫ్ ఈజ్ అన్ యాంటీ డెరివేటివ్ ఆఫ్ ఎఫ్ అంటాం. ఓకే, సో ఇది నేను మీకు ఇన్ జనరల్గా చెప్పాను. ఓకే, సో ఒక ఎగ్జాంపుల్స్తో చూద్దాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా నేను. వాట్ ఇస్ ద ఎగ్జాంపుల్ అంటే, సో ఇక్కడ ఈ వాల్యూ ఇచ్చారు మీకు, ఈ ఈజ్ ఈక్వల్ టు -∞, 0 యూనియన్ ఆఫ్ 0, ఇన్ఫినిటీ అని ఇచ్చారు. ఇంకా మళ్ళీ చెప్తున్నారు, అండ్ ఎఫ్ ఫ్రామ్ ఈ టు ఆర్ ఈజ్ డిఫైన్డ్ యాజ్. ఎలా డిఫైన్ చేస్తారంటే దట్ ఈస్ f of x which is equal to, so here we are taking the 1 and -1. so condition పెట్టారు ఏంటని? x greater than 0. ఇక్కడ కండిషన్ పెట్టారు దట్ ఈస్ x less than 0 అని. ఓకేయా? ఓకే, సో ఇది ఈక్వేషన్ ఇచ్చారు. సో నేనేం చేస్తానంటే ఇప్పుడు అగైన్ దీంట్లో డిస్ట్రిబ్యూట్ చేసుకుని, అంటే దీని నుంచి నేను ఇంకా 2 ఫంక్షన్ తీసుకుంటాను. ఎలా అంటే క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఒక ఫంక్షన్ తీసుకుంటా. ఓకే, సో దీంట్లో అగైన్ నేను ఏం రాస్తున్నానంటే ఎక్స్ అండ్ -x అని ఇస్తున్నాను ఇక్కడ. అండ్ ఎక్స్ ఇక్కడ సేమ్ కండిషన్, పైన మీకేం ఎఫ్ ఆఫ్ ఎక్స్ కండిషన్ ఇచ్చారు కదా, సేమ్ కండిషన్నే తీసుకున్నా. ఇంకొకటి తీసుకుంటున్నా, అండ్ క్యాపిటల్ G ఆఫ్ ఎక్స్ అని తీసుకుంటున్నా. ఓకే, సో క్యాపిటల్ G ఆఫ్ ఎక్స్ అని తీసుకుంటే ఇక్కడ నేనేం తీసుకుంటున్నాను, ఇది x+5 అని తీసుకుంటా. ఇది నేను -x+10 అని తీసుకుంటున్నా. అగైన్ విత్ ద సేమ్ కండిషన్, x greater than 0 అండ్ ఇఫ్
ఎక్స్ లెస్ దాన్ 0 అని. ఓకే, ఇది డిఫరెన్షియేషన్ చేస్తే మీకు ఏ వాల్యూ వస్తుంది? ఈ క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ని డిఫరెన్షియేషన్ చేస్తే మీకు ఏ వాల్యూ దొరుకుతుంది? ఎవరైనా చెప్తారా ఏ వాల్యూ దొరుకుతుంది అని? ఎస్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ని మీరు డిఫరెన్షియేషన్ చేస్తే ఏ వాల్యూ వస్తుంది? సేమ్ మనం ఏం ఫంక్షన్ తీసుకున్నాం కదా అదే వాల్యూ వస్తుంది కదా మీకు. దట్ ఈజ్ ఎలా వస్తుందంటే దట్ ఈజ్ సో ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ డిఫరెన్షియేషన్ చేస్తే ఏం వస్తుంది? 1 కదా. ఇంకా మైనస్ ఎక్స్ డిఫరెన్షియేషన్ చేస్తే ఎంత ఉంటుంది? -1 కదా. ఓ ఓకే, సో దట్ can I call this one as this f dash of x is equal to f of x? Very good students. Okay, so next అలాగే నేను g of x ని డిఫరెన్షియేషన్ చేస్తే g of x వాల్యూ ఏముంది? x + 5 ఉంది కదా. g of x ఏం పెట్టారు? g of x is ఒకటి x + 5 అని ఇచ్చారు, ఇంకొకటి -x + 10 అని ఇచ్చారు. అవును కదా, కరెక్ట్ కదా. సో అగైన్ అది మనం డిఫరెన్షియేషన్ చేస్తే మళ్ళీ ఏమొస్తుంది మీకు? ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే వస్తుంది కదా. క్యాన్ ఐ రైట్ దిస్ వన్ యాజ్ ఇన్ దిస్ వే? ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ విచ్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ విచ్ ఈజ్ ఈక్వల్ టు జీ డాష్ ఆఫ్ ఎక్స్. ఇక్కడ ఎఫ్ అండ్ జీ ఆర్ ద యాంటీ డెరివేటివ్ ఆఫ్ ఎఫ్ ఉంటుంది. క్యాపిటల్ ఎఫ్ అండ్ దిస్ క్యాపిటల్ జీ ఆర్ ద యాంటీ డెరివేటివ్ ఆఫ్ ఎఫ్ అని ఉంటుంది. అలాగే ఇంకా మనము నెక్స్ట్ చూద్దాము. నెక్స్ట్ ఓకే, వెరీ గుడ్ జీజేసి, వెరీ గుడ్ ఆన్సర్ మీరు చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్, దట్ ఈస్ ద గుడ్ థింగ్. ఓకే ఓకే, సో ఇది మీకు అర్థమయ్యింది అనుకుంటాను. అంటే డిఫరెన్షియేషన్ ప్రాసెస్ ఏముంటుంది కదా, సో అది మనము రివర్స్ చేసేస్తే ఇంకా మీకు ఇంటిగ్రేషన్స్ వాల్యూ వస్తూ ఉంటాయి. ఓకేయా. సో దీంట్లో మీకు ఒక థేరం ఇచ్చారు. ఏంటంటే థేరము ఇన్ షార్ట్గా చూద్దాము థేరం ఏంటని. ఓకే, సో థేరం ఏమి ఇచ్చారంటే లెట్ పై బి అ ఫంక్షన్ డిఫైన్డ్ ఆన్ అన్ ఇంటర్వల్ ఐ, ద phi is a constant function if and only if phi is a antiderivative of 0 function on I. ఓకే, అంటే ఇక్కడ మీకు ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ కండిషన్ ఇచ్చారు ఈ థేరంలో. ఏంటంటే సో ఫస్ట్ కండిషన్ మీరు పై ఈజ్ ఏ కాన్స్టంట్ ఫంక్షన్ అని ఇచ్చారు. ఓకే, సో పై ఈజ్ ఏ కాన్స్టంట్ ఫంక్షన్ ఇచ్చారు. ఇంకా ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ కండిషన్ పెట్టారు. ఏంటంటే దట్ ఈస్ phi ఈజ్ యాంటీ డెరివేటివ్ ఆఫ్ 0 ఫంక్షన్ అని చెప్తున్నారు. 0 ఫంక్షన్ ఆన్ ఐ అని చెప్తున్నారు ఇప్పుడు. ఓకేయా. సో ఓకే, సో ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ కండిషన్ అంటే మీకు తెలుసు ఎలా చేయాలి. సో దీన్ని తీసుకుని ఇంకా ఇది ప్రూవ్ చేయాలి. అలాగే వైస్ వర్సా ఇది తీసుకుని మీరు ఫైజ్ ఏ కాన్స్టెంట్ ఫంక్షన్ అని ప్రూవ్ చేయాలి. ఓకేయా. ఓకే, సో ప్రూఫ్ ఇన్ షార్ట్గా చూద్దాం మనము. సో ఓకే ఓకే, ఇక్కడ నేను ఏంటని అజ్యూమ్ చేసుకుంటా అంటే పై ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు సి, అంటే కాన్స్టంట్, ఒక ఫంక్షన్ కాన్స్టంట్ ఉంది అని అజ్యూమ్ చేసుకుంటున్నా. ఇక్కడ ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు ఐ అనుకుంటున్నా. అంటే ఎక్స్లో ఏమున్నాయో ఇంటర్వల్స్లో ఉన్నాయి అని, ఎక్స్ ఇస్ బిలాంగింగ్ టు ద ఐ అని అనుకుంటున్నా. ఓకే, సో సి అంటే కాన్స్టంట్ కదా. ఇది డిఫరెన్షియేషన్ చేస్తే మీకు ఏమొస్తుంది? సో ఇఫ్ యూ డిఫరెన్షియేట్ దిస్ వన్ మీన్స్ వాట్ యూ విల్ గెట్? పై డాష్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు కాన్స్టంట్ టర్మ్ని డిఫరెన్షియేషన్ చేస్తే ఏమొస్తుంది మీకు ఆన్సరు? 0 అని వస్తుంది కదా. అగైన్ కండిషన్ సేమ్ ఉంటుంది కదా, ఎక్స్ ఇన్ ఐ అనే ఉంటుంది కదా. అవును కదా. సో ఇప్పుడు మనం తీసుకున్నాము పై ఆఫ్ ఎక్స్ ఈజ్ ఏ కాన్స్టంట్ అని. మాకు ఫంక్షన్ ఏమొచ్చింది ఇక్కడ? యాంటీ డెరివేటివ్స్ అండ్ పై ఈజ్ అ యాంటీ డెరివేటివ్ ఆఫ్ 0 ఫంక్షన్ అని వచ్చింది. ఓకే, సో ఒక సైడ్ ప్రూవ్ అయిపోయింది. ఇంకొక సైడ్ ఉంది కదా ఇప్పుడు. దట్ ఈస్ ఏం తీసుకోవాలి ఇప్పుడు? పై ఈజ్ అన్ యాంటీ డెరివేటివ్ ఆఫ్ ద 0 ఫంక్షన్ ఆన్ ఐ అని తీసుకోవాలి. అగైన్ రివర్స్గా మనము ప్రూవ్ చేయాలి.
ఓకే. ఓకే. సో, అలా చెయ్యాలనుకుంటే నేనిక్కడ ఏం తీసుకుంటున్నా, ఏ, బి బిలాంగ్స్ టు ఐ అని తీసుకుంటున్నా. ఓకే. యెస్. వెరీ గుడ్. వెరీ గుడ్ స్టూడెంట్స్. యూ పీపుల్ ఆర్ రెస్పాండింగ్. థాంక్ యూ. ఓకే. సో, ఇక్కడ నేనేం చెప్తున్నాను, ఏ, బి బిలాంగ్స్ టు ఐ, బి సచ్ థాట్ ఇక్కడ నేనొక కండిషన్ తీసుకుంటున్నా. దట్ ఈస్ ఏ ఈస్ లెస్ థాన్ బి అండ్ ఇన్ ద క్లోజ్డ్ ఇంటర్వల్ నేను సబ్సెట్ ఆఫ్ ఐ అని తీసుకుంటున్నది. ఓకే. ఓకే. సో, ఇలా తీసుకొని నేనేనంటానంటే పై ఈజ్ కంటిన్యూయస్ ఆన్ పై ఈజ్ కంటిన్యూయస్ ఆన్ ఏ, బి అండ్ ఇట్ ఈజ్ డిఫరెన్షియబుల్ ఇన్ ఇట్ ఈస్ డిఫరెన్షియబుల్ ఇన్ ఏ, బి. పై ఫంక్షన్ క్లోజ్డ్ ఇంటర్వల్లో ఏముంది, కంటిన్యూస్ అవుతుంది, ఇంకా ఓపెన్ ఇంటర్వల్లో కంటిన్యూస్ అవుతుంది అని అంటున్నాను. ఓకే. మీకు ఆల్రెడీ తెలుసు, దట్ ఈస్ లాగ్రాంజెస్ మీన్ వాల్యూ థెరమ్. సో, అది మనం ఇక్కడ అప్లై చేసుకుంటున్నాము. సో, అది అప్లై చేసుకుంటే ఎలా అవుతుందంటే దర్ ఎగ్జిస్ట్ అ పాయింట్ ఇన్ డి. there exists a point D అని వస్తుంది. అక్కడ మనము D అని పాయింట్ తీసుకుంటున్నాము. దట్ ఈజ్ ఆల్సో ఇన్ ద ఓపెన్ ఇంటర్వల్ AB సచ్ దాట్ ఎప్పుడంటే దట్ ఈస్ phi ఆఫ్ మైనస్ B మైనస్ ఫంక్షన్ ఆఫ్ దట్ ఈస్ phi ఆఫ్ A డివైడెడ్ బై B మైనస్ A విచ్ ఈజ్ ఈక్వల్ టు phi dash ఆఫ్ D. ఓకేయా. సో, ఇక్కడ మీకు కనిపించట్లేదు అనుకుంటా, నేను పైన రాస్తున్నాను చూడండి ఇంకొకసారి. దట్ ఈస్ లాగ్రాంజెస్ మీన్ వాల్యూ థియరం నుంచి మనం ఏం రాస్తామంటే phi ఆఫ్ B మైనస్ phi ఆఫ్ A డివైడెడ్ బై B మైనస్ A ఈజ్ ఈక్వల్ టు phi dash ఆఫ్ D అని రాస్తున్నాం. ఓకేయా. ఓకే. ఇక్కడ మనకు కండిషన్ కూడా తెలుసు, దట్ ఈస్ ఏ, బి విచ్ ఇస్ ఇన్ ద క్లోజ్డ్ సెట్ దట్ ఈస్ అ సబ్సెట్ ఆఫ్ ఐ అని. ఇది సబ్సెట్ ఆఫ్ ఐ ఉంటే దీని నుంచే మనం డి తీసుకున్నాం కదా, దట్ ఈస్ ఆల్సో బిలాంగ్ టు ద ఐ ఓన్లీ. కరెక్ట్ కదా, అవును కదా. సో, ఇలా ఉంటే మనము కండిషను అక్కడ ఏం తీసుకుంటున్నాము, phi dash ఆఫ్ D ఈజ్ ఈక్వల్ టు 0 అని తీసుకుంటున్నా. ఎందుకంటే మనం ఇఫ్ అండ్ ఓన్లీ కండిషన్ తీసుకున్నాం కదా, పై ఈజ్ యాంటీ డెరివేటివ్ ఆఫ్ 0 ఫంక్షన్. అందుకనే నేను ఇక్కడ ఏం తీసుకుంటున్నాను, phi dash ఆఫ్ D ఈజ్ ఈక్వల్ టు 0 అని తీసుకుంటున్నా. నేనేం చేస్తా, ఈ వాల్యూన దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తాను. ఓకే. సో, ఈ వాల్యూ నేను సబ్స్టిట్యూట్ చేస్తే ఎలా వస్తుంది మీకు అంటే దట్ ఈస్ పై ఆఫ్ బి మైనస్ పై ఆఫ్ ఏ. ఓకే. సో, విచ్ ఈజ్ ఈక్వల్ టు ఇది 0 అవుతుంది. ఈ డినామినేటర్ ఇంకా షిఫ్ట్ చేస్తే మీకు ఇది ఎంత వస్తుంది, 0 కదా వస్తుంది. అవును కదా. సో, మీకు ఇక్కడ ఎంత ఎంత వచ్చింది ఇప్పుడు మీకు, దట్ ఈస్ పై ఆఫ్ బి మైనస్ పై ఆఫ్ ఏ ఇజ్ ఈక్వల్ టు 0 అని వచ్చింది. దట్ ఇంప్లాయిస్, can we say this one as pi of b is equal to pi of a? Can we say this one pi of b is equal to pi of a? Yes, since a comma b belongs to I unte, that is the arbitrary, so phi must be a constant. ఎందుకంటే అగైన్ బోత్ ద ఫంక్షన్స్ ఆర్ వాట్ వి గెట్ హియర్ ఈక్వల్, రైట్. సో, అందుకని మనం ఏం చెప్తున్నాను, సిన్స్ ఏ, బి బిలాంగ్స్ టు ఐ ఆర్ ఆర్బిట్రరీ అండ్ పై మస్ట్ బి అ కాన్స్టంట్. తెలిసింది కదా మీకు ఇది తేరము. ఓకే. 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 సో, నెక్స్ట్ మనము ఇంకొక డెఫినేషన్ తీసుకుందాము, దట్ ఈస్ ఇండెఫినిట్ ఫంక్షన్. ఓకే. సో, ఇండెఫినిట్ ఇంటెగ్రల్ అని చెప్తాను. ఓకే. దానికి వెళ్ళే ముందు నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తా. ఓకే. ఇది డిఫరెన్సియేషన్ మీరు చెప్పారు కదా ఏంటని, కాస్ ఎక్స్ అని, కరెక్టా. ఓకే. అలాగే నేను ఇంకొక డిఫరెన్సియేషన్ చేస్తాను, సైన్ ఎక్స్ ప్లస్ 3. వాట్ ఈస్ ద ఆన్సర్, వాట్ ఈస్ ద డిఫరెన్సియేషన్ ఆఫ్ సైన్ ఎక్స్ ప్లస్ 3? చెప్తారా ఎవరైనా, చాట్ బాక్స్లో పెడతారా? వాట్ ఈస్ ద డిఫరెన్సియేషన్ ఆఫ్ సైన్ ఎక్స్ ప్లస్ 3? ఎస్ స్టూడెంట్స్,
విల్ యూ ఆన్సర్? ఏమొస్తుంది డిఫరెన్షియేషన్? ఎస్, వెరీ గుడ్, వెరీ గుడ్. దట్ ఈజ్ ఆల్సో కాస్ ఎక్స్ అని ఉంటుంది. మీరు సైన్ ఎక్స్ డిఫరెన్షియేషన్ చేస్తే, ఎస్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే, సైన్ ఎక్స్ అని డిఫరెన్షియేషన్ చేస్తే కాస్ ఎక్స్ వస్తుంది. అగైన్ ఇఫ్ యూ డిఫరెన్షియేట్ సైన్ ఎక్స్ ప్లస్ 3 డిఫరెన్షియేషన్ చేస్తే ఏమొస్తుంది? కాస్ ఎక్స్ అని వస్తుంది. ఇంకా మళ్ళీ అగైన్ ఇఫ్ ఐ టేక్ సైన్ ఎక్స్ ప్లస్ 100 అని తీసుకుంటా నేను, ఇది డిఫరెన్షియేషన్ ఏమొస్తుంది? మళ్ళీ మీకు సేమ్ కాస్ ఎక్స్ అని వస్తుందా? అంటే మీరు కన్ఫ్యూజ్ అవుతారు కదా ఇప్పుడు, మేడం ఏంటిది సైన్ ఎక్స్ ది ఆన్సర్ కాస్ ఎక్స్ వచ్చింది, మీరు యాంటీ డెరివేటివ్ చెప్తున్నారు, ఇంకా మళ్ళీ మనం యాంటీ డెరివేటివ్ ఆఫ్ కాస్ ఎక్స్ అంటే సైన్ ఎక్స్ రాస్తాము, కానీ కాస్ ఎక్స్ మళ్ళీ వస్తే సైన్ ఎక్స్ ప్లస్ 3 అని ఎందుకు రాస్తాము అని క్వశ్చన్ అరైజ్ అవుతుంది కదా. అందుకనే మనం ఇక్కడ ఏమంటాము, సో దిస్ ఇస్ ద ఇండెఫినిట్ ఇంటెగ్రల్ అంటాము. అందుకనే మనము ఎప్పుడైనా ఇంటెగ్రేషన్ చేస్తే దాంట్లో మనము ఒకటి కాన్స్టంట్ టర్మ్ని తీసుకుంటాము ప్లస్ సి అని. ఎందుకంటే ఇలాంటి మనకు ఇండెఫినిట్ ఇంటెగ్రల్ వస్తూ ఉంటాయి. అందుకనే మనము ఏం చేస్తాము, ఇక్కడ ఇలాంటి వాల్యూస్కి ఇంటెగ్రేషన్ వాల్యూ ఎలా రాయాలి, కాస్ ఎక్స్ ఇంటెగ్రేషన్ ఎలా రాస్తాం మనము, సైన్ ఎక్స్ ప్లస్ సి అని రాస్తాం మనం. ఓకే, సో డెఫినేషన్ ఎలా ఉందంటే, లెట్ ఎఫ్ ఫ్రామ్, ఓకే నేను డెఫినేషన్ చెప్తా ఇప్పుడు. దట్ ఈస్ ఎఫ్ ఫ్రామ్ ఐ టు ఆర్, సపోజ్ దట్ ఎఫ్ హ్యాజ్ యాంటీ డెరివేటివ్ ఎఫ్ ఆన్ ఐ. ఓకే, సో ఇక్కడ మనకి ఎఫ్ ది యాంటీ డెరివేటివ్ ఉంది, యాంటీ డెరివేటివ్ షార్ట్ కట్లో రాశాను నేను. ఓకే, సో that is the f has a antiderivative on this capital F అని అనుకున్నాము. then we say that f has a integral on I. this f has a integral on I and for any real constant c. అంటే నేను మీకు ఇప్పుడే ఎగ్జాంపుల్ చెప్పాను కదా ప్లస్ 3ది సైన్ ఎక్స్ది, అలాగే అందుకనే మనము ఏం చేస్తాం, అక్కడ ఒక రియల్ నంబర్ని కాన్స్టంట్గా తీసుకుంటున్నాము. వి విల్ నేమ్ యాజ్ సి అని. వి విల్ కాల్ దట్ వన్ ఎఫ్ ప్లస్ సి. ఓకే, ఎలా రాస్తాం మనము, ఎఫ్ ప్లస్ సి. ఇది ఎఫ్ ప్లస్ సిని ఏమంటాము, దట్ ఈస్ ఇండెఫినిట్ ఇంటెగ్రల్ ఆఫ్ ఎఫ్ అంటాము ఓవర్ ఐ. ఎందుకంటే ఇంటర్వెల్లోనే ఉంటుంది, సో దానికనే మనం ఏమంటాము, సో దిస్ ఇస్ ద ఇండెఫినిట్ ఇంటెగ్రల్ అంటాము. ఓకే, సో ఇంటెగ్రేషన్ని మనము ఎలా రాస్తాము, సో ఇంటెగ్రేషన్ ఎలా రాస్తామంటే దిస్ ఇస్ ద సింబాలికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఇంటెగ్రేషన్. సో ఎఫ్ అని రాస్తారు, దట్ ఈస్ ఫంక్షన్ తీసుకుంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ అని తీసుకుంటే, సో వి విల్ రైట్ దిస్ వన్ యాజ్ క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సి అని రాస్తాం. సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ అవర్ రిప్రజెంటేషన్ ఆఫ్ ద ఇంటెగ్రేషన్. ఇలా మనము ఇంటెగ్రేషన్ రాస్తాము, దాని సొల్యూషన్ ఇట్లా ఉంటుంది. సో ఇయర్ సి విల్ బీ ద కాన్స్టంట్ ఆఫ్ దట్ పర్టికులర్ ఇంటెగ్రేషన్. ఎక్స్ అంటే మీకు ఇంకా ఏదో ఒక వేరియబుల్ ఉంటుంది, సో ఎఫ్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు, దట్ ఈస్ ద ఫంక్షన్. ఇదన్నీ మాది ఇంట్రడక్షన్ అయిపోయింది. సో డెఫినేషన్ చూసాము, థెరమ్ చూసాము. సో ఇప్పుడు వస్తుంది మాకు స్టాండర్డ్ ఫార్మ్స్. స్టాండర్డ్ ఫార్మ్స్, ఓకే నేను షార్ట్ కట్లో రాస్తున్నాను, స్టాండర్డ్ ఫార్మ్స్. సో ఎన్ని ఉన్నాయి స్టాండర్డ్ ఫార్మ్స్, డిఫరెన్షియేషన్లో ఎన్ని ఫార్మ్స్ చదివారు మీరు, ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్ ఉన్నాయి, ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్స్ ఉన్నాయి, లాగరిథమిక్ ఫంక్షన్స్ ఉన్నాయి. సో అలాగే నేను ఒక ఇక్కడ డిఫరెన్షియేషన్ తీసుకుంటా, ఏంటంటే డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎక్స్ రేస్ టు n ప్లస్ 1 డివైడెడ్ బై n ప్లస్ 1. సో దీన్ని డిఫరెన్షియేషన్ ఎంత వస్తుంది, ఎక్స్ రేస్ టు n ఫార్ n నాట్ ఈక్వల్ టు -1 అని కండిషన్ తీసుకుంటున్నాను. ఓకే, సో ఇప్పుడు మనకి ఇది డిఫరెన్షియేషన్ ఇలా వచ్చింది. ఓకే, సో ఇఫ్ n నాట్ ఈక్వల్ టు -1 ఉంటే, సో ఇంటెగ్రేషన్ ఎలా రాస్తామంటే దిస్ ఈస్ ఇంటెగ్రేషన్ ఆఫ్ ఎక్స్ రేస్ టు n dx విచ్ ఇస్ ఈక్వల్ టు, అంటే దీని ఇంటెగ్రేషన్ ఏముంటుంది మనది వాల్యూ, దట్ ఈస్ ఎక్స్ రేస్ టు n ప్లస్ 1 డివైడెడ్ బై n ప్లస్ 1
ప్లస్ సి. వీ షుడ్ రైట్ ఇట్ సి. ఎందుకంటే నేను చెప్పేనా ఇప్పుడు ఇండెఫినిట్ ఇంటెగ్రల్ ఉంటాయి అని. అందుకనే మనము కాన్స్టంట్ని తీసుకోవాలి. వర్ సి ఇస్ ద కాన్స్టంట్. ఇక్కడ కూడా మనకి n నాట్ ఈక్వల్ టు -1 అనే ఉంటుంది. ఓకేయా? సో ఇప్పుడు మనం తీసుకుందాము. ఇఫ్ n నాట్ ఈక్వల్ టు -1 ఉంటే మన ఇంటెగ్రేషన్ ఏమవుతుంది? దట్ ఈస్ ఇంటెగ్రేషన్ ఆఫ్ x రేస్ టు n dx విచ్ ఇస్ ఈక్వల్ టు x రేస్ టు n ప్లస్ 1 డివైడెడ్ బై n ప్లస్ 1 ప్లస్ c అని ఉంటుంది. ఓకే, సో ఇది మీకు తెలిసింది ఇప్పుడు. ఓకే, సో ఇఫ్ ఐ పుట్ n ఈజ్ ఈక్వల్ టు 0, ఇక్కడ నేను n ఈజ్ ఈక్వల్ టు 0 పుట్ చేస్తా. ఇక్కడ ఈ ఫార్ములాలో నేను n ఈజ్ ఈక్వల్ టు 0 పుట్ చేస్తా. ఏమొస్తుంది మీకు చెప్తారా ఎవరైనా? ఆన్సర్ మీ ప్లీజ్ స్టూడెంట్స్. ఇఫ్ ఐ పుట్ n ఈజ్ ఈక్వల్ టు 0, what will be the integration you are going to get in this formula, or you can say in this standard form? n is equal to 0 put cheste, what is the answer? Very good, very good students, very good. Not 1 amma, so that is there you will get x plus c integration x raised to 0 ante enti value, that is 1 dx integration of 1 dx which is equal to answer enta vastundi ikkada, that is x, and with that we will get one constant term, that is c అని వస్తుంది. సో ఇక్కడ మనకి ఏమైపోయింది? ఇంటిగ్రేషన్ ఆఫ్ dx is equal to ఏముంటుంది? x ప్లస్ c అని ఉంటుంది. ఓకే, సో ఇది మనది ఫస్ట్ స్టాండర్డ్ ఫామ్ అయిపోయింది. ఓకే, సో నెక్స్ట్ స్టాండర్డ్ ఫామ్ తీసుకుందాము. సో ఐ విల్ టేక్ దట్ d by dx of log x to the base e. What is the differentiation of log x? Students, చెప్తారా? What is the differentiation of log x? Yes, students, answer me. What is the differentiation of log x? Yes, very good. That is 1 by x అని ఉంటుంది. అక్కడ ఒక కండిషన్ ఉండి x ఏముంటుంది? దట్ ఈస్ గ్రేటర్ దాన్ 0 ఉంటుంది. ఓకే, సో ఇది మనము ఎలా తీసుకోవాలి అంటే ఇది మనది ఇంటెగ్రేషన్లో ఎలా తీసుకోవాలి? వెరీ గుడ్, వెరీ గుడ్ స్టూడెంట్స్, వెరీ గుడ్. సో ఎవ్రీబడి ఆన్సరింగ్ మీ, వెరీ గుడ్. ఓకే, సో డిఫరెన్షియేషన్ మీకు వస్తే ఇంకా ఇంటెగ్రేషన్ వచ్చినట్టే, నేను చెప్తున్నాను కదా. సో దట్ ఈస్ ద రివర్స్ ప్రాసెస్ అని. ఓకే ఓకే, సో ఇక్కడ మనకి డిఫరెన్షియేషన్ వచ్చింది. సో ఇక్కడ మనం యాంటీ డెరివేటివ్ తీసుకుందామా ఇప్పుడు? సో యాంటీ డిఫరెన్షియేషన్ చేస్తే దట్ ఈజ్ ఇంటెగ్రేషన్ 1 by x dx. what is the answer? what you will get here? again you will get the two conditions over there. x నెగటివ్ ఉండొచ్చా? సో అందుకనే నేనేం రాస్తున్నాను ఇక్కడ? ఇంటెగ్రేషన్ ఆఫ్ 1 by x dx ఉంటే ఎస్, వెరీ గుడ్, వెరీ గుడ్. log x టు ద బేస్ ఈ ఉంటుంది. ఇక్కడ మీకు ఇంటర్వల్ ఉంటుంది, దట్ ఈజ్ ఆన్ ఎనీ ఇంటర్వల్ i ఈజ్ అ సబ్సెట్ ఆఫ్ 0, ఇన్ఫినిటీ. సిమిలర్లీ ఇక్కడ మీకు x ఏదైనా నెగటివ్ ఉంటే అది కూడా దిస్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ -ఇన్ఫినిటీ, 0 అని ఉంటుంది. ఓకేయా? సో తెలిసిందా మీకు 1 by x ఇంటెగ్రేషన్ ఏముంటుంది? ఎస్, వెరీ గుడ్, వెరీ గుడ్ స్టూడెంట్స్. ఓకే, సో ఇక్కడ ప్లస్ సి రావాలి. ఓకే, సో నేను ప్లస్ సి ప్లేస్ లేదు, అర్థం చేసుకోండి, ఇక్కడ ప్లస్ సి ఉంది. ఓకే ఓకేయా? ఓకే, సో ఇన్ జనరల్గా మనము ఎలా గుర్తుపెట్టుకోవాలి? దట్ ఈస్ ఇంటెగ్రేషన్ ఆఫ్ 1 by x dx అంటే దట్ విల్ బి log x ప్లస్ c అని ఉంటుంది. ఇంకా నెగటివ్ ఉంటే సో దట్ యూ హ్యావ్ టు రైట్ -x అని రాయాలి. కండిషన్ గుర్తుపెట్టుకోండి, దట్ దేర్ వీ ఆర్ హ్యావింగ్ ద ఇంటర్వల్ కండిషన్ గుర్తుపెట్టుకోవాలి. ఓకేయా? సో ఇది అయిపోయింది మీకు. సో లాగరిథమిక్ ఫంక్షన్ చెప్పాను మీకు. ఓకే, నెక్స్ట్ నేను వస్తాను నెక్స్ట్ ఫార్మ్కి, దట్ ఈస్ ఇఫ్ a గ్రేటర్ దాన్ 0 అండ్ a ఈజ్ నాట్ ఈక్వల్ టు 1, దెన్ నేనేం రాస్తున్నానంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ a రేస్ టు x dx వాల్యూ ఏముంటుంది? సో దట్ వాల్యూ విల్ బి a రేస్ టు x డివైడెడ్ బై log a టు ద బేస్ e
ప్లస్ సి అండ్ దిస్ ఎక్స్ బిలాంగింగ్ టు ద రియల్ నంబర్ ఉంటుంది. ఓకే, సో ఇంటిగ్రేషన్ ఆఫ్ ఏ రేస్ టు ఎక్స్ డిఎక్స్ అంటే ఏముంటుంది? దట్ విల్ బి ఏ రేస్ టు ఎక్స్ డివైడెడ్ బై లాగ్ ఏ ప్లస్ సి ఉంటుంది. అగైన్ హియర్ ఎక్స్ ఈస్ బిలాంగింగ్ టు ద రియల్ నంబర్. ఓకే, ఓకే. సో నెక్స్ట్ ఫామ్ చూద్దాము. వాట్ ఈస్ ద డిఫరెన్సియేషన్ ఆఫ్ ఈ రేస్ టు ఎక్స్ స్టూడెంట్స్? What is the differentiation of e raised to x? e raised to x ది డిఫరెన్సియేషన్ ఏంటి చెప్తారా ఎవరైనా? ప్లీజ్ అన్మ్యూట్ చేసి చెప్పండి, లేకపోతే చాట్ బాక్స్లో పెట్టండి. వాట్ ఈస్ ద డిఫరెన్సియేషన్ ఆఫ్ ఈ రేస్ టు ఎక్స్? ఇట్ సెల్ఫ్ కదా, ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ది మనము డిఫరెన్షియేషన్ చేస్తే ఈ రేస్ టు ఎక్స్ అని ఆన్సర్ వస్తుంది కదా. అందుకనే ఇక్కడ కూడా మీరు వెరీ గుడ్ స్టూడెంట్స్, ఇంటిగ్రేషన్ ఆఫ్ ఈ రేస్ టు ఎక్స్ డిఎక్స్ ఎంత ఉంటుందంటే అగైన్ దట్ ఈస్ ఇట్ సెల్ఫ్ ప్లస్ ఇట్ ఈస్ కంటైనింగ్ వన్ కాన్స్టంట్ టర్మ్. వెరీ గుడ్ స్టూడెంట్స్, వెరీ గుడ్. ఈ రేస్ టు ఎక్స్ ఉంటుంది, ఇంకా అది మనము యాంటీ డెరివేటివ్లో తీసుకుంటే అగైన్ ఇట్ విల్ బి ద సేమ్ కంటైనింగ్ విత్ ద కాన్స్టంట్ టర్మ్ అండ్ దిస్ ఎక్స్ ఈస్ బిలాంగింగ్ టు ద రియల్ నంబర్. ఓకే, తెలిసిందా మీకు? సో ఇది అన్ని మనది ఫార్మ్స్ అయ్యాయి. ఇంకా మీకు ట్రిగ్నోమెట్రిక్ ఫార్మ్స్ ఉన్నాయి. ఎన్ని ట్రిగ్నోమెట్రిక్ ఫార్మ్స్ ఉన్నాయి మీది? సైన్ ఉంది, కాస్ ఉంది, సెకండ్ స్క్వేర్ ఉంది. ఎస్ ఎవరు అడుగుతున్నారు? ఏం అడుగుతున్నారండి చెప్పండి ప్లీజ్. Yes, please mute yourself. Who is there? Kindly mute చేయండి. ఓకే, ట్రిగ్నోమెట్రిక్ ఫార్మ్స్ చెప్పాను మీకు. సో ఓకే, సో మీకు ట్రిగ్నోమెట్రిక్ ఫార్మ్స్ ఆల్రెడీ నేను చెప్పాను మీకు. దట్ ఈస్ ద డిఫరెన్సియేషన్ రివర్స్ ప్రాసెస్ ఈజ్ అవర్ ఇంటిగ్రేషన్స్ అని. ఓకే, సో సైన్ కాసు మీకు మామూలుగా తెలిసే ఉంటాయి. నేనేమనుకుంటా అంటే ఇక్కడ సెకండ్ స్క్వేర్ ఎక్స్ అని రాస్తున్నాను. ఓకే, వెన్ యూ విల్ గెట్ ద ఆన్సర్ యాజ్ సెకండ్ స్క్వేర్, ఏ వాల్యూన మీరు డిఫరెన్సియేషన్ చేస్తే సెకండ్ స్క్వేర్ ఎక్స్ అని వస్తుంది చెప్తారా ఎవరైనా? ఏ వాల్యూన మీరు డిఫరెన్సియేషన్ చేస్తే సెకండ్ స్క్వేర్ ఎక్స్ అని వస్తుంది? ఎస్ స్టూడెంట్స్, వెరీ గుడ్ స్టూడెంట్స్, వెరీ గుడ్. ఓకే, సో మనము తీసుకుందాము ఇప్పుడు ఇంటిగ్రేషన్ ఆఫ్ సెకండ్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ వాల్యూ ఎంత ఉంటుంది? దట్ ఈస్ tan x ప్లస్ సి అని ఉంటుంది. అగైన్ ఇక్కడ మనకి కండిషన్ ఉంది, దట్ ఈస్ ఎక్స్ బిలాంగింగ్ టు ద interval and which is a subset of real number, and again there you are having the condition like n pi by 2 where n is an odd integer. n ఏముంటుంది? ఆడ్ ఇంటీజర్ ఉంటుంది, అవును కదా. సో దిస్ ఈజ్ యువర్ సెకండ్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ ఇంటిగ్రేషన్. ఓకే, ఇలాగే నెక్స్ట్ నేను ఇంకొకటి అడుగుతాను. ఓకే, సో ఏ వాల్యూ డిఫరెన్సియేషన్ చేస్తే సెకండ్ ఎక్స్ ఇంటూ tan x వస్తుంది మీకు ఆన్సరు? ఏ వాల్యూ డిఫరెన్సియేషన్ చేస్తే ఆన్సర్ మీకు సెకండ్ ఎక్స్ ఇంటూ tan x అని వస్తుంది? ఏ వాల్యూ డిఫరెన్సియేషన్ చేస్తే సెకండ్ ఎక్స్ ఇంటూ tan x అని వస్తుంది? వెరీ గుడ్, దట్ ఈజ్ సెకండ్ ఎక్స్. డిఫరెన్సియేషన్ ఆఫ్ సెకండ్ ఎక్స్ ఈజ్ సెకండ్ ఎక్స్ ఇంటూ tan x. అలాగే మనము ఇంటిగ్రేషన్ తీసుకుంటే ఎలా వస్తుంది మీకు ఆన్సరు? దిస్ ఈజ్ వీ హ్యావ్ టు రైట్ సెకండ్ ఎక్స్ ప్లస్ సి. అగైన్ మీకు ఇక్కడ కండిషన్ ఉంటుంది, ఎక్స్ బిలాంగ్స్ టు ఐ and which is a subset of R. Again here you have to take the values as n pi by 2. n will be an odd integer. ఓకే, తెలిసిందా మీకు ఎలా చేయాలి? ఓకే, సో ఇప్పుడు మీకు అర్థమయ్యింది అనుకుంటాను, డిఫరెన్సియేషన్ వస్తే ఇంకా మీకు ఇంటిగ్రేషన్ వస్తుంది అని. ఓకే, సో మనం ఇప్పుడు ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ చూసామా? ఓకే,
నేను ఒక రివర్స్ ఏమంటారు ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ అడుగుతాను. వాట్ ఈస్ ద సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్? తెలుసే కదా మీకు. వాట్ ఈస్ ద సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్? ఓకే, సో హియర్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ వాల్యూ ఎంత వస్తుంది డిఫరెన్షియేషన్ చేస్తే? దట్ ఈస్ 1 డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్. ఇఫ్ సపోజ్ మీరు దీన్ని ఇంటిగ్రేషన్ చేస్తే మీకు వాల్యూ ఎంత వస్తుంది? సైన్ ఇన్వర్స్ ఎక్స్ వస్తుంది. సో ఇక్కడ మీది సి ఏముంటుంది? కాన్స్టెంట్ టర్మ్ రాయాలి అండ్ ఎక్స్ లెస్ దెన్ 1 మోడులస్లో. ఓకే, ఎస్, వెరీ గుడ్ స్టూడెంట్స్, వెరీ గుడ్. ఓకే, సో ఇలాగే మీకు ఎన్ని వాల్యూస్ ఉన్నాయి మీకు డిఫరెన్షియేషన్లో. అంటే సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఉంది, కాస్ ఇన్వర్స్ ఎక్స్ ఉంది, టాన్ ఇన్వర్స్ ఉంది, కోసెక్ ఇన్వర్స్ ఉంది. ఓకే, సో అలాగే ఎన్ని వాల్యూస్ ఉన్నాయి కదా. ఇంకా హైపర్బోలిక్ ఫంక్షన్స్ ఉన్నాయి, అవును కదా. సో ఇదన్నీ ఉన్నాయి కదా మీ దగ్గర. సో అందుకనే సో ఇదన్నీ మీరు ఎలా రాయాలంటే డిఫరెన్షియేషన్ వస్తే మీకు ఇంకా ఇంటిగ్రేషన్ వచ్చినట్టే. సో అన్ని ఫామ్స్ని ఒక దగ్గర రాయండి. రాసి డైలీ మీరు రీకాల్ చేసుకోవాలి, బై హార్ట్ కాదు, రీకాల్ చేసుకోవాలి. డిఫరెన్స్ ఉంది అక్కడ రీకాల్ ఇంకా బై హార్ట్కి. ఓకే, బై హార్ట్ చేస్తే మళ్ళీ మర్చిపోతారు మీరు. ఇలా మీరు ఎలా ఆన్సర్ చెప్తున్నారు కదా నాకు డిఫరెన్షియేషన్ వాల్యూస్ని, అలాగే మీరు గుర్తు పెట్టుకోవాలి స్టాండర్డ్స్ ఫామ్స్ని. ఓకే, నియర్లీ మీకు 20-21 ఫామ్స్ ఉన్నాయి, అన్నీ మీరు గుర్తు పెట్టుకోవాలి. ఒక దగ్గర రాసి మళ్ళీ దాన్ని డైలీ చూస్తూ ఉంటే మీకు అది పర్ఫెక్ట్ అయిపోతుంది. అది మాకు ఎగ్జాంపుల్స్లో చాలా హెల్ప్ అవుతాయి. ఓకే, సో ఇదన్నీ మాది ఏమైపోయింది? స్టాండర్డ్ ఫామ్స్ అయిపోయాయి. ఓకే, సో నెక్స్ట్ మనము ఇప్పుడు ఏం చూద్దామంటే ప్రాపర్టీస్ ఆఫ్ ఇంటెగ్రల్స్ చూద్దాం. ప్రాపర్టీస్ ఆఫ్ ఇంటెగ్రల్స్. ఓకే, సో ఏంటి ప్రాపర్టీసు? 2 ప్రాపర్టీస్ ఉన్నాయి మీకు. సో ఫస్ట్ ప్రాపర్టీ వచ్చేసి ఇఫ్ ద ఫంక్షన్స్ ఎఫ్ అండ్ జీ ఆర్ ద ఇంటెగ్రల్ ఆన్ ఐ and then we will have a f plus g has an integral on i అని ఉంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ అండ్ జీ అని 2 ఫంక్షన్స్ ఉన్నాయి, దాని ఎడిషన్ కూడా మాకు ఏమవుతుందంటే ఇంటగ్రల్ అవుతుంది. సో దేంట్లో ఎలా రాయాలి అంటే సో దట్ ఈజ్ ఎఫ్ ప్లస్ జీ, దిస్ ఇస్ వన్ కాంపోజిషన్ ఫంక్షన్. ఓకే, ఎక్స్ డిఎక్స్ అని తీసుకుంటే సో ఇలాంటి ఫార్మ్స్ వస్తే మీరు ఎలా స్ప్లిట్ చేయాలంటే దట్ ఈస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ప్లస్ కింద రాస్తున్నాను నేను ఇంటిగ్రేషన్ జీ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ అని వస్తుంది. ఓకే, ప్లస్ ఉంటే ప్లస్ వస్తుంది, మైనస్ ఉంటే మైనస్ వస్తుంది. ఓకే, సో ఈ ప్రాపర్టీ యూజ్ చేసుకుని మీరు ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి. ఓకే, సో ఇది మీకు ఎఫ్ ప్లస్ జీ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ అని ఇలాంటి కాంపోజిషన్. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను ఎలా అంటే ఇప్పుడు చూడండి. సో ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఆర్ సాల్వ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ అని ఇస్తారు ఇంటూ డిఎక్స్ అని. సాల్వ్ అని ఇలాంటి ఫంక్షన్ ఇస్తే మీరు దీన్ని సెపరేట్ చేయాలి. ఎలా సెపరేట్ చేస్తారు? ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ప్లస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ అని. మళ్ళీ దీని నుంచి మీరు కింద రాస్తున్నాను చూడండి ఇక్కడ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ అని. ఇది సెపరేట్గా చేసుకుని దీన్ని మీరు ఇంటిగ్రేషన్ తీసుకోవాలి. సో దిస్ ఇస్ ద వన్ ప్రాపర్టీ. ఓకే, సో నెక్స్ట్ అలాగే మీకు సెకండ్ ప్రాపర్టీ వస్తుంది. ఏంటది సెకండ్ ప్రాపర్టీ? దట్ ఈస్ ఇఫ్ ఎఫ్ హ్యాస్ అన్ ఇంటిగ్రల్ ఆన్ ఐ, ఏ ఈజ్ అ రియల్ నంబర్, దెన్ ఏఎఫ్ ఆల్సో హ్యాస్ అన్ ఇంటిగ్రల్ ఆన్ ఐ. అంటే సో ఇప్పుడు ఏ ఇంటూ ఎఫ్, ఏ ఏంటంటే దట్ ఈస్ ఎనీ రియల్ నెంబర్, ఏదో ఒక రియల్ నెంబర్ ఉంది. సో దీన్ని ఎలా రాయాలి అంటే సో దాన్ని రియల్ నెంబర్ ఉంటుంది కదా, దాన్ని మనము అవుట్ సైడ్ తీసుకోవాలి. సో ఇలా ఏ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ అని రాయాలి. ఓకే, తెలిసిందా ఎలా స్ప్లిట్ చేసుకోవాలి అని? నేను ఇప్పుడు దీనికి ఎగ్జాంపుల్ ఇస్తాను. ఎలా అంటే అది సెకండ్ ప్రాపర్టీ ఎలా వాడాలంటే సపోజ్
2x² ఇంటిగ్రేషన్ కనిపెట్టండి అని అడిగితే మీరేం చేసుకోవాలి, 2న అవుట్ సైడ్ ఇంటిగ్రేషన్ తీసుకోవాలి. అంటే ఇలా అవుట్ సైడ్. సో ఇక్కడేముంది, x² ఉంది కదా, x² dx అని రాయాలి. నెక్స్ట్ ఫార్ములా యూజ్ చేసుకుని ఇది సాల్వ్ చేద్దాం. ఓకే. సో ప్రాపర్టీస్ ఇంకా ఫార్మ్స్ అర్థమయ్యాయి అనుకుంటాను నేను. ఓకే. సో దీని నుంచి నేను ఒక సిమ్యులేషన్ చూపిస్తా మీకు. ఇదిగోండి. సో ఇక్కడ మనకి ఒక వాల్యూ ఉంది, ఏదో ఒక ఫంక్షన్ ఇచ్చారు. దట్ ఈజ్ g ఆఫ్ x ఇజ్ ఈక్వల్ టు లాన్ ఫంక్షన్ x ప్లస్ 5 ప్లస్ 4 అని ఇచ్చారు. ఓకే. మ్యాక్సిమం అండ్ మినిమం వాల్యూ ఇచ్చారు, ఏ అండ్ బి వాల్యూ. ఏంటంటే ఏ అండ్ బి వాల్యూ ఇచ్చారు, అంటే ఇది -4 ఇది +4. ఓకే. ఇక్కడ రెక్టాంగిల్ అంటే ఇక్కడ కర్వ్ ఉంది కదా, ఇది కర్వ్ది మీరు ఏం కనిపెట్టాలంటే ఏరియా కనిపెట్టాలి. సో ఎలా కనిపెడతారు, యూజింగ్ ద ఇంటెగ్రేషన్స్. ఓకేయా. సో ఓకే, ఇది నంబర్ ఆఫ్ రెక్టాంగిల్స్ ఎంత ఉన్నాయి, ఇక్కడ 3 ఉన్నాయా. ఓకే. సో ఏరియా ఇది ఎగ్జాక్ట్గా వస్తుందా మీకు, రావట్లేదు కదా. ఇక్కడ చూడండి, ఇక్కడ కొద్ది ఏరియా మిస్ అయ్యింది, ఇక్కడ కొద్ది ఏరియా మిస్ అయ్యింది, ఇక్కడ కొద్ది ఏరియా మిస్ అయ్యింది. ప్రాపర్గా మాకు ఆన్సర్ దొరకలేదు. అంటే అప్రాక్సిమేషన్ ఆన్సర్ వస్తుంది, కానీ ప్రాపర్ ఆన్సర్ రావాలంటే మీరు ఎన్ని అక్కడ స్ప్లిట్ చేస్తారో, ఇదిగోండి ఎన్ని రెక్టాంగిల్స్ వస్తున్నాయి చూడండి, 25, 30. సో అప్పుడు చేస్తే మీకు ఇది ఏరియా కవర్ అవుతుందా, ఇక్కడ చూడండి ఇది ఏరియా కవర్ అవుతుందా, అవును కదా. సో కవర్ అవుతుంది కదా ఇక్కడ. ఇదిగోండి నేను ఎంత పెరుగుస్తానో అంత రెక్టాంగిల్స్ ఉంటాయి, అంత మీకు వాల్యూస్ ఇక్కడ పర్ఫెక్ట్గా వస్తుంది, అవును కదా. అర్థమైంది కదా మీకు. సో ఏదో ఒక ఫంక్షన్ని తీసుకుంటే ఇదిగోండి, సో ఇట్లా ఏరియా మీరు కనిపెట్టాలంటే నంబర్ ఆఫ్ స్ప్లిట్స్ దీంట్లోనే ఇంకా ఏం ఇచ్చుంటారు కదా నంబరు, మ్యాక్సిమం అండ్ మినిమం వాల్యూ. నేను దేని గురించి తర్వాత మాట్లాడతాను మీకు. ఓకే. సో అది ఏంటని ఎలా ఉంటుంది అని. ఓకే. సో ఇదిగోండి నెంబర్ ఆఫ్ రెక్టాంగిల్స్ నేను పెరిగిస్తా, అక్కడ మీకు ఏరియా చూడండి ఇక్కడ, ఇదిగోండి. సో ఎలా ఆన్సర్ మీకు, ఇదిగో అప్రాక్సిమేట్ ఆన్సర్ ఎలా వస్తుంది అని. ఓకేయా. సో అర్థమైపోయిందా ఇప్పుడు మీకు ఎలా ఉంటుంది అని. ఓకే. సో ఇంకొకటి చూద్దాము, ఒక్క సెకండు. ఓకే. ఇదిగోండి. ఓకే. ఓకే. సో ఇది ఇంటిగ్రేషన్స్ చెయ్యాలి మీరు యూజింగ్ ద ప్రాపర్టీస్ అండ్ స్టాండర్డ్ ఫార్మ్స్. మనం ఇప్పుడే చేసేసాం కదా, స్టాండర్డ్ ఫార్మ్స్ చేసేసాము, ఇంకా ప్రాపర్టీస్ కూడా చేసాము. ఓకే. సో ఇక్కడ ఆన్సర్ మీకు ఏదొస్తుంది అని రాయాలి మీరు. ఓకే. వాట్ ఈస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 3x²? 3 ఇంటిగ్రేషన్ నుంచి బయటకు వస్తుంది. x² ఇంటిగ్రేషన్ ఎంత అవుతుంది, x³/3 అవుతుంది. డినామినేటర్ 3 న్యూమరేటర్ 3 క్యాన్సిల్ అయిపోతుంది. ఆన్సర్ ఎంత మాది, x³ కదా. ఎక్కడుంది ఆన్సర్, ఇక్కడ కదా. ఎస్. ఓకే. సో అగైన్ వాట్ ఈస్ ద ఇంటిగ్రేషన్ ఆఫ్ x, వాట్ ఈస్ ద ఇంటిగ్రేషన్ ఆఫ్ x, దట్ ఈస్ x²/2 అని ఉంటుంది. ఎక్కడుంది మన ఆన్సరు, ఇదిగోండి ఇది వేరేగా లేదు, సేమ్ ఉంది, 1/2 ఇంటూ x² అని రాశారు. ఓకే. సో ఇది మనది ఆన్సరు. ఓకే. సో వాట్ ఈస్ ద ఇంటిగ్రేషన్ ఆఫ్ 2dx, 2dx ది ఇంటిగ్రేషన్ ఏమవుతుంది, ఇంటిగ్రేషన్ ఆఫ్ dx నేను చెప్పాను కదా స్టార్టింగ్లో, ఏంటది ఆన్సరు, x కదా. 2 దాంతో ఉందని ఏమొస్తుంది ఆన్సరు, 2x ప్లస్ c అని వస్తుంది. సో ఇలాగే ఇంటిగ్రేషన్ ఆఫ్ 2x ఏంటి ఆన్సరు, ఇక్కడ 2 బయటికి వస్తుంది ఇంటిగ్రేషన్ నుంచి యూజింగ్ ద సెకండ్ ప్రాపర్టీ. x ఇంటిగ్రేషన్ ఏమవుతుంది, x²/2. 2 2 క్యాన్సిల్ అయిపోయి మనకేం ఆన్సర్ దొరుకుతుంది, x² ప్లస్ c ఈస్ దిస్ ఆన్సర్. ఓకే. ఇది చూడండి, ఇది ఫస్ట్ ప్రాపర్టీ వాడుకుని చెయ్యాలి మనము. సో ఫస్ట్ ప్రాపర్టీ స్ప్లిట్టింగ్ ద ఫంక్షన్స్, ఎఫ్ ఫంక్షన్ జీ ఫంక్షన్. ఓకే. సెపరేట్ చేసేస్తే 2ది ఇంటిగ్రేషన్ ఏమవుతుంది, 2x అని అవుతుంది.
4x ఇంటిగ్రేషన్, మళ్ళీ ఇక్కడ సెకండ్ ప్రాపర్టీ యూస్ చేస్తాము, 4 బయటకు వస్తుంది, x ఇంటిగ్రేషన్ ఏమవుతుంది, ఎక్స్ స్క్వేర్ డివైడెడ్ బై 2 అని వస్తుంది. ఇటు చూడండి, ఆన్సర్ మనది ఏమైపోయింది, 2x ప్లస్ 2x స్క్వేర్ ప్లస్ సి అని. ఓకే, సో ఇదిగోండి అన్ని ఆన్సర్ మీది కరెక్ట్ ఉన్నాయి. ఓకే, సో ఇలాగే మీరు ఏం చేయాలి, వాల్యూస్ని కనిపెట్టాలి యూజింగ్ యువర్ స్టాండర్డ్ ఫార్మ్స్ యాజ్ వెల్ యాజ్ ద యువర్ ప్రాపర్టీస్. ఓకే, సో తెలిసిందా మీకు ఎలా చేయాలి అని. ఓకే, సో ఇలాంటిది మీరు ఎగ్జాంపుల్ చేయాలి. ఓకే, సో ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ ఉంది. ఓకే, సో నేను ఎగ్జాంపుల్ మీకు చెప్తాది. ఏంటంటే సాల్వ్ ఇంటిగ్రేషన్ x క్యూబ్ మైనస్ 2x స్క్వేర్ ప్లస్ 3 dx ఆన్ రియల్ నంబర్ అన్నారు. ఓకే, సో అంటే ఇది సాల్వ్ చేయాలి మీరు. సో ఎలా సాల్వ్ చేస్తారు, ఏ ప్రాపర్టీ యూస్ చేస్తారు చెప్తారా ఎవరైనా, ఏ ప్రాపర్టీ యూస్ చేయాలి చెప్తారా? ఎస్ స్టూడెంట్స్, ముందు ఏ ప్రాపర్టీ వాడాలి, ఫస్ట్ ప్రాపర్టీయా సెకండ్ ప్రాపర్టీయా? ఎన్ని ఫంక్షన్స్ ఉన్నాయి ఇక్కడ? సో ఇది మనము 3 ఫంక్షన్ అని అనుకుందామా? ఓకే, సో అక్కడ 2 ఫంక్షన్స్ ఉన్నాయి, అందుకని అలా స్ప్లిట్ చేసాము. ఇక్కడ 3 ఫంక్షన్ ఉంటే కూడా ఇంకా అట్లాగే చేయాలి మీరు. ఎలా చేస్తారు, దట్ ఈస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ ఇంటూ డిఎక్స్. ఇక్కడ సైన్ ఏముంది, మైనస్ ఉంది కదా, మైనస్ పెట్టుకోవాలి. ఇంకా 2x స్క్వేర్ డిఎక్స్, నెక్స్ట్ ప్లస్ ఉంది సైన్, ప్లస్ రాసుకున్నాను నేను. ఎస్ వెరీ గుడ్ స్టూడెంట్స్, ఫస్ట్ ప్రాపర్టీ వాడాలి. ఎస్ వెరీ గుడ్, 3 అని ఉంది, 3 రాసేసాను, ఇంకా డిఎక్స్ రాయాలి. ఓకే, ఎస్ వెరీ గుడ్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ జీ ఆఫ్ ఎక్స్. వెరీ గుడ్ జీజేసి, వెరీ గుడ్. ఓకే, అందరూ ఆన్సర్స్ చెప్తున్నారు. ఓకే వెరీ గుడ్. ఓకే, సో ఇప్పుడు చూడండి, సో వాట్ ఈస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ క్యూబ్? మీకు నేను ముందే చెప్పాను ఫాము, ఏ ఫాము, ఎక్స్ రేస్ టు ఎన్ ఫాము. వాట్ ఈస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ రేస్ టు ఎన్? దట్ ఈస్ ఎక్స్ రేస్ టు ఎన్ ప్లస్ 1 డివైడెడ్ బై ఎన్ ప్లస్ 1 అని ఉంటుంది. సేమ్ ఇక్కడ ఏమొచ్చింది, ఎక్స్ క్యూబ్ ఇంటిగ్రేషన్ ఏమవుతుంది, దట్ ఈస్ ఎక్స్ రేస్ టు 3 ప్లస్ 1, 3 ప్లస్ 1 అంటే 4 డివైడెడ్ బై అగైన్ 3 ప్లస్ 1 అంటే 4. ఓకే, మైనస్ సింబల్ ఉంది, మైనస్ సింబల్ పెడుతున్నాను నేను. ఓకే, సో ఇక్కడ మళ్ళీ మీరు సెకండ్ ప్రాపర్టీ వాడాలా, ఎందుకంటే ఏ ఇంటూ ఎఫ్ ఫామ్లో ఉందా, ఏ అండ్ దిస్ ఇస్ ద ఫంక్షన్. ఓకే, సో ఏ మనము ఇంటిగ్రేషన్ నుంచి బయట రాయాలి. ఇది ఎంత ఉంటుంది, ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ అని ఉంటుంది. ఓకే, సో ఇది కూడా అంతే, మనము ఇంటిగ్రేషన్ నుంచి బయట తీసుకోవాలి 3ని, ఇది డిఎక్స్ అని రాయాలి. ఓకే, సో ఇప్పుడు ఎంత వస్తుంది ఆన్సరు చెప్తారా ప్లీజ్, ఆన్సర్ మీ. పైన రాస్తున్నాను నేను. ఓకే, సో ఇక్కడ ఎంత వచ్చింది, ఎక్స్ స్క్వేర్ బై 4 అని ఉంది, అంతే పెడుతున్నాను నేను, సేమ్ అలాగే పెడుతున్నాను. మైనస్ అని ఉంది సింబాల్, మైనస్ పెట్టుకుంటా. నెక్స్ట్ ఎస్ వెరీ గుడ్ స్టూడెంట్స్, ఇక్కడ ఏమొస్తుంది, వెరీ గుడ్ ఆన్సర్స్ ఇస్తున్నారు అందరూ, వెరీ గుడ్. సో ఎక్స్ స్క్వేర్ ఏమవుతుంది ఇంటిగ్రేషన్, ఎక్స్ రేస్ టు ఎన్ ఫార్ములా ఏముంది, ఎక్స్ రేస్ టు ఎన్ ప్లస్ 1 ఉంది కదా, సో ఎన్ ప్లస్ 1 అంతే 2 ప్లస్ 1 అయిపోతుంది, ఎంత అవుతుంది 2, అలాగే పెట్టాలి. సో దిస్ విల్ బి క్యూబ్ డివైడెడ్ బై 3 అండ్ ప్లస్ సింబల్ ఉంది, ప్లస్ సింబల్ రాస్తున్నాను నేను, 3 అలాగే పెట్టాలి. వాట్ ఈస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ డిఎక్స్, దట్ ఈస్ ఎక్స్ ప్లస్ సి రావాలి. ఎస్ వెరీ గుడ్ అందరూ ఆన్సర్ చేస్తున్నారు, వెరీ గుడ్. సో ఇక్కడ ఒక కాన్స్టెంట్ టర్మ్ని రాయాలి. సో ఇట్లా కూడా పెట్టొచ్చు, లేకపోతే మీకు ఏమైనా ప్రూవ్ దట్ కండిషన్ అట్లాంటివి ఉంటే, ఇంకా ఏమైనా ఎల్సిఎం అని రావాలి, ఏమైనా అలాంటిది ఏమైనా కండిషన్స్ ఉంటే ఇంకా నెక్స్ట్ మీరు అది సాల్వ్ చేసుకోవాలి. సో ఇట్స్ ఇనఫ్ ఫర్ ద సొల్యూషన్. ఓకే, సో ఇలా మీరు కనిపెట్టాలి ఆన్సర్స్ని. ఓకే, అర్థమైపోయిందా, ఏమైనా డౌట్స్ ఉందా ఇక్కడ? ఎస్ స్టూడెంట్స్, ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే, నేను ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా. సాల్వ్ ఇంటిగ్రేషన్
2x into root x dx on 0, ఇన్ఫినిటీ. ఓకే, సో ఇట్లా ఎగ్జాంపుల్ వచ్చింది మీకు. ఓకే, సో ఏం చెయ్యాలి ఇక్కడ? ఎవరైనా చెప్తారా? హింట్ ఇస్తారా ఎవరైనా ఎలా చేయాలి అని, ఏం చెయ్యాలి అని? డైరెక్ట్ ఫార్ములా ఉందా ఇలాంటిది మీకు? ఇలాంటి డైరెక్ట్ ఫార్మ్స్ ఉన్నాయా? లేదు కదా, సాల్వ్ చేసుకోవాలి కదా మీరు. సో ఎలా సాల్వ్ చేసుకుంటారు? ఎస్, ఎవరైనా చెప్పండి ఎలా సాల్వ్ చేసుకోవాలి. ఓకే, నేను చెప్తాను చూడండి. సో ఇక్కడ నేనేం చేస్తానంటే ఇంటెగ్రేషన్ 2x అలాగే రాస్తాను. రూట్ ఎక్స్ అంటే కెన్ ఐ రైట్ దిస్ వన్ యాజ్ ఎక్స్ రేస్ టు 1/2? కెన్ ఐ రైట్ దిస్ రూట్ ఎక్స్ యాజ్ ఎక్స్ రేస్ టు 1/2? డిఎక్స్ ఉంది, డిఎక్స్ నేను అలాగే రాస్తున్నాను. ఓకే, నెక్స్ట్ సో యూజింగ్ ద కాన్స్టెంట్ టర్మ్స్, సెకండ్ ప్రాపర్టీ ఉంది కదా మీది, అది యూజ్ చేసుకుని 2ని బయట రాస్తున్నాను. ఇప్పుడు ఏమొచ్చింది? ఎక్స్ ఇంటూ ఎక్స్ రేస్ టు 1/2 డిఎక్స్ అని వచ్చింది. ఓకే, ఇది ఎలా రాయాలి? ఎస్, వెరీ గుడ్, వెరీ గుడ్ స్టూడెంట్స్. ఇది ఎలా రాయాలి? ఇది ఏమిది? ఎలా సాల్వ్ చేసుకోవాలి? ఇఫ్ ద ఇండైసెస్ ఆర్ సేమ్ దెన్ ద పవర్స్ విల్ బీ అడెడ్. హౌదా? అవును కదా. సో ఏంటది? ఇఫ్ ద ఇండైసెస్ ఆర్ సేమ్ ద పవర్స్ విల్ బీ యాడెడ్. ప్రాపర్టీ చదివారు కదా, అల్జిబ్రాయిక్ ప్రాపర్టీస్ ఉన్నాయి కదా. సో ఇది పవర్ ఏమవుతుంది? ఎస్, వెరీ గుడ్, వెరీ గుడ్ స్టూడెంట్స్. ఎక్స్ రేస్ టు 3/2, వెరీ గుడ్. సో ఇక్కడ ఎంత వస్తుంది? 1 + 1/2 అని చేస్తే మీకు పవర్ ఎంత వస్తుంది? 3/2 అని వస్తుంది. టోటల్గా ఎంత వచ్చేసింది మీకు ఆన్సరు? ఎక్స్ రేస్ టు 3/2 ఇంటూ డిఎక్స్ అని వస్తుంది. ఓకే, సో ఇప్పుడు మనకు ఫామ్ తెలుసా ఇది ఎలా చెయ్యాలి అని? ఎక్స్ రేస్ టు ఎన్ ఫామ్లో ఉందా స్టాండర్డ్ ఫాము? అవును కదా. సో ఏంటి ఎక్స్ రేస్ టు ఎన్ ఫాము? ఏంటి ఫార్ములా దాంది? ఎస్, ఎక్స్ రేస్ టు ఎన్ ఫామ్ ఏముంది? ఇంటెగ్రేషన్ ఆఫ్ ఎక్స్ రేస్ టు ఎన్ డిఎక్స్ ఉంటే దాని ఫార్ములా ఏమవుతుంది? ఎక్స్ రేస్ టు ఎన్ ప్లస్ 1 డివైడెడ్ బై ఎన్ ప్లస్ 1 ప్లస్ సి అని ఉంటుంది. అవును కదా, సి అని ఉంటుంది కదా. సి మీకు కనిపించట్లేదు అనుకుంటా, కింద రాస్తున్నాను చూడండి ఇక్కడ. ఓకే, సో ఇది ఫార్ములా మీది. సో ఇది ఫార్ములా. ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏం పెట్టాలి మీరు? 3/2 పెట్టాలి. సో 3/2 + 1 అంటే ఎంత అవుతుంది? ఎక్స్ రేస్ టు 5/2 అండ్ ఇన్ ద డినామినేటర్ ఎంత వస్తుంది? 5 డివైడెడ్ బై 2. వెరీ గుడ్ స్టూడెంట్స్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే, సో ఇది 2 ఏముంది? డినామినేటర్ ఉంది, అందుకనే ఇది ఎక్కడికి వస్తుంది? న్యూమరేటర్లో వస్తుంది కదా 2. అవును కదా. సో అందుకనే మాకు ఆన్సర్ ఏమొస్తుంది ఇక్కడ? నేను పైకి రాస్తున్నాను చూడండి. విచ్ ఈజ్ ఈక్వల్ టు, దట్ ఈజ్ 2 × 2 ఎంత అయిపోయింది? 4 డివైడెడ్ బై 5 ఉంది డినామినేటర్లో, అది డినామినేటర్లో పెట్టేశాను నేను. ఎక్స్ పవర్ ఎంత ఉంది? ఎక్స్ రేస్ టు 5/2 ఆన్ 0 టు ఇన్ఫినిటీ. ప్లస్ సి రావాలి, కాన్స్టెంట్ టర్మ్, దట్ ఈజ్ ప్లస్ సి. అవును కదా. సో ఇక్కడ కూడా ప్లస్ సి పెడుతున్నాను నేను. సో ఇది మీది ఆన్సర్ ఇప్పుడు. సో ఇలా మీరు స్ప్లిట్ చేసుకుని ప్రాపర్టీస్ అప్లై చేయాలి. ఇంకా నెక్స్ట్ ఫార్మ్స్ ఏదైనా డైరెక్ట్ ఉంటే డైరెక్ట్గా వాడాలి, లేకపోతే డైరెక్ట్ లేకపోతే ఇంకా డైరెక్ట్ ఫామ్కి తీసుకొచ్చి అల్జిబ్రైక్ ఎక్స్ప్రెషన్స్లో, లేకపోతే ఇంకా ఏ ఎక్స్ప్రెషన్ అక్కడ నెసెసిటీ ఉంటాయో ఆ ఎక్స్ప్రెషన్ అక్కడ యూజ్ చేసుకుని మీరు ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయాలి. ఓకేయా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా స్టూడెంట్స్? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అడగండి ఏమైనా డౌట్స్ ఉంటే. ఎస్, అన్మ్యూట్ చేసి అడగండి ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇజ్ ఇట్ క్లియర్? ఇలా సింపుల్గా నేను ఎగ్జాంపుల్స్ చెప్పాను మీకు. ఎస్ స్టూడెంట్స్, ఎనీ డౌట్స్? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? తెలిసిందా? అన్ని ఫార్మ్స్ ప్రాపర్టీస్ తెలిసిపోయిందా? ఓకే, సో నేను అనుకుంటా ఎస్, వెరీ గుడ్, నో డౌట్ అని చెప్తున్నారు. ఓకే, సో ఐ థింక్ యూ పీపుల్ వేర్ సాటిస్ఫైడ్.
ఓకే. సో, ఇంకా నెక్స్ట్ క్లాస్‌లో మనము దీన్ని కంటిన్యూ చేద్దాము. దీన్ని ఇంకా నెక్స్ట్ మనకు సబ్‌స్టిట్యూషన్స్ ఉన్నాయి. బై పార్ట్స్ మెథడ్ ఉంది. ఇంకా దాంట్లో లాగరిథమిక్ ఎక్స్‌ప్రెషన్ ఎలా వాడాలి? ఆల్జీబ్రాయిక్ ఎక్స్‌ప్రెషన్ ఎలా వాడాలి? లాగరిథమిక్స్ ఎలా ప్రాపర్టీస్ వాడాలి? సో, దేంట్లో మనము నెక్స్ట్ క్లాస్‌లో అది అన్నీ చూద్దాం మనం. ఓకేయా? థ్యాంక్ యూ స్టూడెంట్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ టీచర్స్ సపోర్టింగ్ మీ ఫర్ దిస్ వన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. స్టూడెంట్స్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు. ఓకే. సో, ఐ హోప్ దేర్ ఈస్ నో క్వెషన్స్ ఫ్రమ్ యువర్ ఎండ్. ఓకే. సో, వైండ్ అప్ చేద్దామా క్లాసు? ఓకే. ఓకే. థ్యాంక్ యూ స్టూడెంట్స్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ.